హెయిర్ ఎందుకు ఊడుతుందో మనకు కారణం తెలవదు గానీ, మన చేతులతోని మనం హెయిర్ ఫాల్‌ని మాత్రం కంట్రోల్ చేసుకునే శక్తి మనకుందండి. ఎందుకంటే మనం హెయిర్ ఫాల్ ఎందుకైతుందనేది మనకు అర్థం గాదు. కానీ హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేసుకునే టిప్స్ మాత్రం మన కిచెన్‌లోనే మన దగ్గరే ఉంటాయి. మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన కిచెన్‌లో ఉన్న వాటితోనే మన హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు నిజంగా. ఇప్పుడు నేను చూపెట్టే హెయిర్ ప్యాక్ అయితే చాలా మంచిగా వర్క్ అయితదండి మన హెయిర్‌కి. నిజంగా చెప్తున్నా. 100% గ్యారంటీగా చెప్తున్నా. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక కప్పు తీసుకోండి. దాంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఏ బియ్యం అయినా పర్వాలేదు తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి నీళ్ళు వంపేసి మళ్ళీ నీళ్లు పోసుకొని ఒకసారి ఇట్లా మంచిగా మెదుపుకొని మూత పెట్టి 24 గంటలు పక్కకు వదిలేసేయండి. 24 గంటల తర్వాత బియ్యంని ఒకసారి ఇట్లా మంచిగా మెదుపుకొని ఆ నీళ్లు వేరే బౌల్లోకి వడగట్టుకోండి. జల్లెడ తీసుకొని బియ్యం నీళ్ళల్లో ఒక గుడ్డు వేసుకోవాలి. ఈ గుడ్డు వల్లనే మన హెయిర్ అనేది మంచిగా సిల్కీగా స్మూత్గా పొల్లుగా అవుతుంది. ఇప్పుడు ఈ గుడ్డుని వేసుకొని కొంచెం కొబ్బరి నూనె కూడా వేసుకొని దాన్ని మంచిగా ఇట్లా బీట్ చేసుకొని ఒక పత్తి తీసుకొని దాంతో మన హెయిర్కి మొత్తం అప్లై చేసుకోవాలి. ఇది మొత్తం బాత్రూంలోనే పెట్టుకోండి. ఎందుకంటే ఇందులో గుడ్డు వేసినాం కాబట్టి కొంచెం నీసు వాసన వస్తుందండి. అందుకే బాత్రూంలో పెట్టుకుంటే బెస్ట్. మన వాసన భరించలేము మేము నీసు వాసన అనుకుంటే ఎల్లో స్కిప్ చేసేయండి. ఎల్లో తీసేసి ఓన్లీ వైట్ వేసి అప్పుడు హెయిర్కి అప్లై చేసుకోండి. అప్పుడు వాసన అనేది ఉండదు, నీసు వాసన. ఇది మొత్తం అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకోండి. ఎక్కువసేపు ఉంచుకోవద్దు, డ్రై అవ్వనివ్వద్దు. పచ్చిగా ఉన్నప్పుడే తలస్నానం చేసేసేయాలి. తలస్నానం చేసినాక హెయిర్ని ఎంత స్మూత్గా ఉంచుతుందంటే ఈ హెయిర్ ప్యాక్ జుట్టు మొత్తం ఆరినాక మీకు తెలుస్తుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందమైన చేతులతోని.